రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 నెలల్లో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అనేక శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలని మీద ఇప్పుడు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అంటే వినుకొండ హత్య అంటే ఈ రౌడీ షీటల మధ్య జరిగిన హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించి దాన్ని మీద వైకాపా వాళ్ళు అడావుడి చేయటం, ఏకంగా ఢిల్లీలో ధర్నాలు చేయడానికి ముందుకెళ్ళటం, ఆ సందర్భంగా ప్రతిపక్షాన్ని నిందించడం, శాంతి భద్రతలు క్షీణించాయి, రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ సీఎం వైకాపా నేత నేరుగా గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేయటం, ఇటువంటి అంశాలన్నీ ఇప్పుడు తెర మీదకి వచ్చినాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 13 జిల్లాల పరిధిలో ఎన్నికల తర్వాత జరిగిన హింస, ఇటువంటి గొడవలు, ఇటువంటి ఈ వెలుగులోకి వస్తున్న అంశాలన్నిటి మీద ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ ద్వారా వివరాలు సేకరిస్తూ ఉంది. ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతుందా, కావాలని చెప్పి వీటిని ప్రేరేపిస్తున్నారా, దీని వెనక ఏ శక్తులు ఉన్నాయి? ప్రధానంగా ఈ అనేక ప్రాంతాల్లో చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయటం, ఇటువంటి అన్నీ కూడా వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని కూపీ లాగాలని చెప్పని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిఘా వర్గాలు, పోలీసులు పూర్తి స్థాయిలో రంగంలో దిగి ఎన్నికల తరువాత జరిగినటువంటి హింస, వివిధ సందర్భాల్లో జరిగిన ఘర్షణలు, గొడవలు, హత్యా ప్రయత్నాలు, వీటన్నిటి మీద పూర్తిగా నిఘా పెట్టారు. ఆయా సందర్భాల్లో ఇప్పుడు ప్రధానంగా మనకి ఈ వినుకొండ సంఘటనే వెలుగులోకి వచ్చింది. అక్కడ మైనార్టీలకు సంబంధించినటువంటి 2 వైకాపా నేతల మధ్య, అంటే రౌడీ షీటర్ల మధ్య జరిగిన ఒక అంశాన్ని దాన్ని రాజకీయంగా మలిచి దాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ మీద రుద్దాలనే ప్రయత్నాలు చేశారు. అంటే గతంలో అక్కడ ఉన్నటువంటి వైకాపా ఎమ్మెల్యే అందులో ఒక వర్గాన్ని ప్రోత్సహించడం వలన రెండో వర్గం మరో వర్గం మీద దాడి చేసిందని ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలా అనేక, అంటే ప్రధానంగా మాచర్లలో కూడా మాజీ శాసనసభ్యుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మీద దాడి చేస్తే ఆయన ఇంకా ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు. అప్పటికి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటి కూడా ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టింది. నిఘా వర్గాల ద్వారా ఈ ఎక్కడైతే గొడవలు జరిగాయి, ఎందుకు జరిగాయి, దీని వెనక ఎవరున్నారు, వీటిని ఎవరు ప్రేరేపించారు, ఈ విధంగా దీని ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలి, ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం కుట్ర జరుగుతుందని చెప్పని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పూర్తి స్థాయిలో అన్నీ, అంటే అటు పోలీసులు, రెవెన్యూ, సిఐడి, తర్వాత ఇంటెలిజెన్స్, ఇటువంటి ముఖ్యమైనటువంటి విభాగాలంతా కూడా పూర్తిగా రంగంలో దిగినాయి. కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ వాళ్ళ ద్వారా కూడా శాంతి భద్రతలు, అంటే శాంతి కమిటీలు ఏర్పాటు చేసి 2 వర్గాలను కూర్చోబెట్టి సమన్వయపరిచి గొడవలు లేకుండా చూడటం అనేటువంటి దాని మీద ఉంది. అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్షంగా ప్రతిపక్షాల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి నాయకులు, కార్యకర్తలు మీద, మహిళల మీద కూడా దాడులు చేసి ఎంతో ఇబ్బందులు పెట్టి సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటికీ పరాకాష్ట ఇటీవల ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఈ వర్గాలన్నీ కూడా డ్యామేజ్ చేయాలనేటువంటి కుట్ర పన్నుతున్నాయి. ఈ కుట్రని ఛేదించాలని చెప్పని పూర్తిగా ఆదేశాలు ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా, తర్వాత సిఐడి చీఫ్గా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్నార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, వీళ్ళంతా కూడా పూర్తిగా నిఘా వర్గాల ద్వారా క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తూ ఉన్నారు. తర్వాత ప్రధానంగా గంజాయి ఈ సరఫరా, ఈ గంజాయిలో ఉన్నటువంటి ముఠాలు, వీటన్నిటి కూడా ఎక్కడ ఈ ముఠాలను ఎవరు ప్రేరేపిస్తున్నారు, గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ గంజాయి ద్వారా జరిగేటువంటి సంఘటనలు, కొన్ని చోట్ల ఈ గంజాయి వలనే కొంతమంది విద్యార్థులు పాడైపోవటం, కొన్ని చోట్ల గంజాయి సేవించి ఈ వ్యసనపరులంతా కూడా ఈ ఆడపిల్లలు, చిన్నపిల్లల మీద అత్యాచారం చేయటం, అత్యాచార ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పని వీటిని పూర్తిగా అణిచివేయాలి అనేటువంటిది అనే దిశగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. పదే అది ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడం, పార్టీ నేతలు కూడా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి అంటాం, తర్వాత పార్టీ రాష్ట్రపతి పాలన పెట్టాలని ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడటం, దాన్ని ఇతర పక్షాలు కూడా ఖండించడం, 2 నెలలకే అధికార పార్టీ ఇంకా పూర్తిగా ఏర్పడి 2 నెలలు కూడా కాలేదు, జగన్కి మతి భ్రమించిందని చెప్పని కొంతమంది వ్యాఖ్యానాలు, ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు వార్తలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. దీని మూలాలని మనం అణిచివేయకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతామని చెప్పని పోలీసులు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టారు. దృష్టి పెట్టి ఎక్కడైతే గొడవలు జరిగాయి అక్కడ పోలీసులు వైఫల్యం ఏంటి, అక్కడ పోలీసులు ప్రస్తుతం ఏ పోలీసు అధికారి పనిచేస్తున్నారు, అక్కడ ఆయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు, గతంలో జరిగినటువంటి సంఘటనలో ఈ పోలీసుల వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా, ఈ కోణాలన్నింటిలో కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇటువంటి వ్యవహారాలను అణిచివేయాలని హోంమంత్రి
అనిత కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. దీంతో పోలీస్ వర్గాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో సంఘ వ్యతిరేక శక్తులు కార్యకలాపాల మీద, తర్వాత శాంతి భద్రతలు విఘాతం కలిగించే అంశాలపైన పూర్తిగా దృష్టి పెట్టారు. నిఘా వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రధానంగా కొత్త ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలా, దాన్ని అపఖ్యాతి పాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది వైకాపా నేతలు, ఇతర కొంతమంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లా కొంతమంది దీని వెనక ఒక కుట్రగా వ్యవహరిస్తున్నారని చెప్పని అంశం తెర మీదకి వచ్చింది. దాంతో పూర్తిగా దీని మీద నిఘా పెట్టారు. ఒక వారం 10 రోజుల్లోనే దీని మూలాలు ఎక్కడ, ఎవరు దీన్ని ప్రేరేపించారు, ఎవరు ఏ విధంగా వీటికి సహకరిస్తున్నారనే అంశాలన్నీ కూడా వెలుగులోకి రాబోతున్నాయి. ఇది దీనికి సంబంధించిన అంశం.